హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అరుణాచలానికి వెళ్ళి రామేశ్వరంకి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ. చాలా సముద్రంలో స్నానం చేస్తా అంటే చాలా ఆనందంగా ఉంది. రామేశ్వరం చాలామంది రండి, రామేశ్వరం దర్శనం చేసుకోండి. ఇక్కడ మా చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి వచ్చాము. మా ఆవిడ వచ్చింది వీడియో తీస్తాను ఏమంటే. చూడండి, ఒక ఇక్కడ ఒక ఆయన ఆమెని పాపని లోపలికి తీసుకుని వెళ్తున్నాడు. కానీ ఇక్కడ అంత భయంకరం అనేది ఏం లేదు, అలలు ఏం లేవు ఇక్కడ. మా బ్యాక్ సైడ్ అన్ని పెద్ద పెద్ద సిప్పులు ఉన్నాయి చూడండి. ఈ పుష్ప 2 సినిమాలో ఇవన్నీ వీడియో తీశారంట. ఇక్కడ సినిమా షూటింగ్ జరిగింది. ఈ వాటర్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. కానీ ఏమంటే చాలా ఉప్పులు ఉన్నాయి. మా చిన్న అబ్బాయి స్నానం చేసి డాడీ చాలా ఉప్పులు ఉన్నాయి వాటర్ అని నేను అన్నాడు. సముద్రం నీళ్ళన్నీ ఉప్పులేనా ఉండేదని చెప్పాను. కానీ ఇక్కడ ఒక చరిత్ర ఉందంట, కానీ నాకేమంత పెద్దగా ఏం తెలియదు. ఇక్కడ రామేశ్వరంలో అప్పుడు రామాయణం జరిగినప్పుడు ఇక్కడ అలలు అనేది రావంట. సీతమ్మ వారు ఇక్కడ సముద్రం ఒడ్డున ఆడుకుంటూ ఉంటే ఇసుకతో శివలింగం చేస్తున్నదంట. అప్పుడు చేసేటప్పుడు ఈ అలలు వచ్చి ఆ శివలింగం అంతా మళ్ళీ రిటర్న్ కొట్టుకొని వెళ్ళిపోయేది అలల్లో నుండి. అప్పుడు రాముల వారు వచ్చేసి సముద్రం వైపుకి అంబు తీసుకొని వదిలేటప్పుడు సముద్రపు రాజు పైకి లేచి, తండ్రి నన్ను క్షమించు, నా తప్పు అయిపోయింది, ఇంకా రాను నేను ఇట్లా, క్షమించండి అమ్మా అని సీతమ్మ వారిని కానీ వేడుకున్నాడంట. అప్పుడు నుండి కొన్ని తరాల నుండి ఇక్కడ మాత్రం అలలు అనేది ఉండవంట. చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా సముద్రమే. ఇంత పెద్ద సముద్రం అంటే 2 కళ్ళు చాలా ఈ సముద్రాన్ని చూడడానికి. వాటర్ అయితే మాత్రం చాలా ఉప్పులు. చూడండి, ఇక్కడ అలలు అనేది లేవు, అల అనేది ఉండదు. మనం మామూలుగా సాధారణంగా మన పల్లెటూరులో ఎక్కడన్నా చెరువులు ఉంటాయి చూడు, అలాగే ఉన్నాయి చూడండి. సముద్రం అంటే ఎలా ఉంటుందో మీరు కానీ చూసి ఉంటారు కదా. పెద్ద పెద్ద అలలు, పెద్ద పెద్ద అని అలలన్నీ వస్తుంటాయి. కానీ ఇక్కడైతే మాత్రము చూస్తున్నారా, ఎక్కడే కానీ అల అనేది లేదు. చూడండి బాగా. ఇట్లాంటి పుణ్యక్షేత్రానికి మీరు కానీ మీ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడుండే రామేశ్వరంలో శివుని దర్శనం చేసుకోండి, చాలా మంచిది. మీరు కానీ మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో ఒకసారి ఇక్కడ రాండి, ట్రిప్ వేసుకొని. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఇక్కడ నుండి టెంపుల్ కూడా చాలా మనం దగ్గరే. నేను వీడియో ఫ్రంట్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఇక్కడ నుండి ఒక దగ్గర కొంచెం దూరం ఉంది గుడి. చాలా బాగుంది గుడి. గుడిక లోపల మేము కానీ ఇంతకుముందు ఒకసారి అప్పుడే వచ్చాను మాల వేసినప్పుడు. మరి ఇప్పుడు మా పిల్లలకి అందరికీ చూపిల్లని మరి ఇప్పుడు తోలుకొని వచ్చాను. చూడండి, చాలామంది ఎంతమంది వచ్చారు ఇక్కడికి ఈరోజు. అందులో దర్శనం కూడా బాగుందంట ఈరోజు దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ వెళ్తుండే మా ఆవిడ. అందరూ చూస్తున్నారా ఎలా ఇసుకలో శివలింగాలు కడుతున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ శివుని ఇసుకతో చేసినప్పుడు అలా అక్కడ దాకా కానీ వెళ్ళొచ్చు. చూడండి ఒకసారి, చూస్తున్నారా. ఇక్కడెక్కడ రాజస్థాను, తమిళనాడు, కేరళ ఎంతమంది భక్తులు వచ్చారు. మా ఆవిడ కూడా ఇసుకతో శివలింగం చేస్తుంది.
ఇక్కడ చాలామంది ఇసుకతో శివలింగం చేసి పూజలు చేస్తున్నారు. మా ఆవిడ కూడా ఒక శివలింగం తయారు చేసింది. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారు. శివుని చేసి శివునికి ఏది అడ్డనామాలు అంటారు, అట్లా నామాలు చేస్తుంది. ఇక్కడ మా ఆవిడ పూలు లేకపోతే పక్కల వాళ్ళతో ఇప్పించుకొని శివలింగం పైన పూలన్నీ చల్లి ఓకే అయిపోయింది, దర్శనం చేసుకుంటాను మా ఆవిడ. కానీ చూడండి అలలు చూడండి రావడం లేదు కదా, చూడండి దగ్గరకు వస్తాయి అలలు మాత్రం వెనక్కి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ ఉండే సాష్టాగా ఉన్నాడు శివయ్య అని, నిజ రూపం ఇది. చూడండి మా చిన్న అబ్బాయి కూడా ముక్కొని చిన్న శివలింగం కడుతున్నాడు. మీరు కానీ మీ ఫ్యామిలీతో, హై ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీతో అందరూ ఇలాంటి ట్రిప్ వేసుకొని అరుణాచలం, రామేశ్వరము, ఇప్పుడు రామేశ్వరము దర్శనం చేసుకొని కన్యాకుమారికి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాము. చూద్దాం దర్శనం అయిపోతేనే, ఒకవేళ టైం ఉంటే కన్యాకుమారికి వెళ్తాము. చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇంకా మన అప్పట్లో రాములు వారు వచ్చేసి ఆంజనేయ స్వామి రాళ్ళు వేసినట్టు తేలినాయి అంటారు కదా, అవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉంటేనే మన కసాపురం, గుంటకల్ల దగ్గర కసాపురంలో మన తేలుకుని రాయేశారు కదా, అది ఇక్కడి నుంచి తీసుకొని ఉంటారు. మీరు కానీ ఎప్పుడైనా ఒకసారి చూడండి. నీళ్ళు చల్లగా ఉన్నాయి. కసాపురం మీద, కసాపురం గుళ్ళో లోపల ఒక రాయి తేలాడుతుంది. ఆ రాయి ఇక్కడ రామేశ్వరంలో అప్పట్లో ఆంజనేయ స్వామి వారు ఇక్కడ బ్రిడ్జి కడుతున్నప్పుడు రాళ్ళన్నీ మునిగిపోతుంటే ఆంజనేయ స్వామి ఒక్కొక్క రాయి మీద జై శ్రీరామ్ అని రాస్తూ ప్రతి రాయి అవి ఇప్పటికీ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ కాదు, నేను ఇప్పుడు సముద్రంలో స్నానం చేసి 22 బావులు ఉన్నాయంట. 22 బావులు మరి స్నానం చేయాలంట అక్కడ. అంటే కొద్దికి పోస్తారనమాట అక్కడ మంది. 22 బావుల దగ్గర 22 మంది ఉంటారు. చిన్న చిన్న బకెట్లు తీసుకొని ఒక్కొక్క మనిషి మీద పోస్తారంట అక్కడ లోపల గుళ్ళు. కానీ ఇప్పుడు ఇవన్నీ ఉప్పులు ఇలా ఉన్నాయి కదా, లోపలికి 22 బావులు ఈ సంవత్సరానికి దగ్గరలోనే గుడి. కొంచెం అంతే చాలా దగ్గర ఉంటుంది. కానీ అంత దగ్గరలో కూడా చాలా నీళ్ళు, మంచి నీళ్ళు తాగొచ్చు. అసలు ఉప్పులే ఉండవు. సముద్రంలో స్నానం చేసి వెళ్దాం అనుకోండి. మా చిన్న అబ్బాయి కొద్దిసేపు రెడీ ఇక్కడ ఆడుకొని మళ్ళీ మనం రాము కదా సముద్రంలోకి. మా చిన్న అబ్బాయి మా ఆవిడ కొద్దిసేపు ఆడుకున్న పిల్లలని వచ్చారు. పిల్లలతో ఆడుకుంటుంది మా ఆవిడ. మా పెద్ద అబ్బాయి మళ్ళీ ఇక్కడ మునిగమ్మని పిలిచారు దర్శనము. ఇప్పుడు మా ఆవిడ దర్శనం చేసుకుందండి. అదే స్ట్రైట్ గుడికి చూడండి. గుడికి ద్వారం సముద్రంలోకి వచ్చారు. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారు. పొద్దున్నే అంటే 6 ఉంటుంది. 6 కానీ ఇక్కడ కొంచెం చలి ఉంది. పెద్దగా ఉంది. అంటే బయటకు పోతే చాలా హీట్ అండి. ఇక్కడ వేడి ఎక్కువ ఉంది. వెనుకలు కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద సిటీలు. ఏంటి ఇది మనం కెమెరాలో చూస్తాం చిన్న కనబడుతుంది, దగ్గర పోయి చూస్తే పెద్ద సిక్కులు అండి. పుష్పాటంలో చూపించారు కదా, అవన్నీ ఇక్కడే షూటింగ్ చేసినాయండి. మీ ఫ్యామిలీతో రావండి. ఈసారి వచ్చినప్పుడు మీ పిల్లలకు కానీ ఇక్కడ పుష్పాటంలో సినిమా జరిగింది. బాగా కొన్ని చూసేది ఉన్నాయి. పిల్లలు కానీ చాలా ఆనందంగా ఉంటారు.
మీ ఫ్యామిలీతో వచ్చి తప్పకుండా రామేశ్వరంలో ఆ పరమశివుని దర్శనం చేసుకుంటారని ప్రతి ఒక్క నా ఫ్రెండ్స్ అందరికీ రిక్వెస్ట్. సాలే లోపల పోతాండి ఇంకా. అరుణాచలం చాలా బాగుంది, రామేశ్వరం కూడా అంతే ఉంది. రామేశ్వరంలో ఇంకా చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా అద్భుతంగా కూడా ఉంది. ఇక్కడ అన్నీ చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో. ఇక్కడ 9 ఇక్కడ స్నానం చేసి మరి 9 బావుల్లో నీరు పోసుకోవాలంట గుడిలోకి పోయి. చూడండి చాలామంది స్నానాలు చేస్తున్నారు. ఈ సముద్రంలో స్నానం చేసి మరీ గుళ్ళేకి వెళ్ళి మరి 9 బావులు నీళ్లు పోయించుకొని మరీ బయటకు వచ్చి దర్శనానికి వెళ్ళాలంట. ఇక్కడ ఉండే వాళ్ళు అడిగితే చెప్పారు. మనం కూడా అలాగే స్నానం చేసి గుళ్ళేకి పోయి ఆ 9 బావులు నీళ్లు పోయించుకొని బయటకు వచ్చి మరీ దర్శనానికి పోవాలని ప్లాన్ వేసుకున్నాం. అక్కడ కనిపించేటవన్నీ బోట్లు చాలా చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క బోటు. రే ప్రేమ్, నువ్వు మునుగో, సరిగ్గా మునగలేదు, మునుగు. మునుగురా, నువ్వు మునుగురా. చెప్పండి ఏమన్నా మీరే. రామేశ్వరం గోపురం, రాజగోపురము. ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ ఇందాక చూసాం కదా, అక్కడ సముద్రము. ముందుకెళ్తే గుళ్ళకి దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు. గుడి లోపల వచ్చేసి 21 బావి ఉన్నాయంట. 21 బావిలో అక్కడ ఒక్కొక్క బింది ఒక్కొక్కరి పైన పోస్తారంట. చూద్దాం, లోపలికి వెళ్ళి ఏమన్నా వీడియో తీసే అవకాశం ఉంటే తీద్దాము. చాలా ఆనందంగా ఉంది. ఎవరైనా రావాలనుకునేటట్లయితే అరుణాచలము, ఇక్కడ వచ్చేసి రామేశ్వరం రావండి. చాలా చాలా బాగుంది. రామేశ్వరం రాజగోపురం. టెంపుల్లోకి లోపలికి వెళ్ళే దారి. సముద్రంలో స్నానం చేసాము, లోపలికి గుడి లోపలికి వెళ్తున్నాము. సముద్రంలో స్నానం చేసి చాలామంది 11 బావుల్లో స్నానం మరి చేయడానికి 21 బావి ఉన్నాయి. వెళ్తున్నాం ఇప్పుడు.